హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో హోమ్ మేడ్ స్టైల్లో కార్న్ పిజ్జా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇంకెందుకు వెయిట్ చేయడం, ఇక కార్న్ పిజ్జా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ ఒక బౌల్లో 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఆ మరుగుతున్న వాటర్లో 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. షుగర్ కరిగేంతసేపు బాగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్లో నేను చూపిస్తున్న డ్రై ఈస్ట్ని 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని, మరీ ఎక్కువగా హీట్ ఉండదు వాటర్, ఈస్ట్ అనేది మొత్తం మిక్స్ అయ్యేలా కలపాలి. మిక్స్ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ వదిలేయాలి. మనకి ఆ తర్వాత ఈస్ట్ అనేది యాక్టివేట్ అయ్యి నురుగులా కనిపిస్తుంది మనకి చూడడానికి. నేను చూపిస్తున్న కప్తో 3 కప్స్ మైదా పిండి వేసుకోవాలి ఆ బౌల్లో. మైదా పిండి లేకపోతే గోధుమ పిండి కూడా చేసుకోవచ్చు దాంతో కూడా. నేను అది కూడా ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మేము 3 మెంబర్స్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ రిక్వైర్మెంట్స్ చూపిస్తున్నా సో మీరు ఒకేసారి పిండి వేయకుండా మిక్స్ చేసుకుంటూ చూడొచ్చు, తెలుస్తుంది. అప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈస్ట్ వాటర్ కొంచెం ఎక్కువ అనిపిస్తే పిండి వేసి సెట్ చేసుకోండి, లేదా పిండి ఎక్కువ అనిపిస్తే లైట్గా వామ్ వాటర్ వేసుకోండి. చల్లవి మాత్రం అస్సలు పోయొద్దు. సో పిండి మొత్తం సాఫ్ట్గా అయ్యేంతసేపు బాగా మిక్స్ చేసుకొని 40 to 50 మినిట్స్ పక్కకు పెట్టాలి. సో డ్రై అవుతుంది కాబట్టి పైన కొంచెం ఆయిల్ అప్లై చేయండి, నేను చూపించిన విధంగా. మూత పెట్టి ఒక 40 to 50 మినిట్స్ పక్కకు పెట్టాలి. మూత తీస్తుంటే పిండి మొత్తం డబుల్ సైజులో పొంగుతుంది. ఇలా పొంగితే ఈస్ట్ అనేది మంచిగా యాక్టివేట్ అయ్యి డవ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా పొంగిన తర్వాత పిండిని మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ అలా మంచిగా కలిపి, తర్వాత మేము పిజ్జాస్ అనేది ఎక్కువనే చేసుకుంటున్నాం, ఒక 5 to 6 అలా. సో ఒక పిండి ముద్దను చేసుకొని పొడి పిండిని చల్లుకొని చపాతీ కర్రతో ఈవెన్గా చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రాస్ లేకుండా మరీ ఒక దగ్గర లావుగా అలా లేకుండా ఉండకూడదు, ఈవెన్గా చేసుకోవాలి. మనం ఏ ప్లేట్లో అయితే పిజ్జా చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజులో చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా సైజులో చేసుకోవాలి, ఎందుకంటే థిక్నెస్ కూడా 1/2 ఇంచ్ మందంగా ఉండాలి. కావాలి. ఇక రోల్ చేసిన తర్వాత ఇలా ట్విస్ట్ చేసుకోవాలి, నేను చూపించిన విధంగా మొత్తం రౌండ్ సైజులో కొంచెం ప్రెస్ చేయాలి. అలా ట్విస్ట్ చేస్తే విడిపోకుండా ఉంటుంది. అవసరమైతే మీరు చేతికి కొంచెం వాటర్ పెట్టుకొని కూడా చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు నేను వీడియోలో చూపించిన ప్రకారంగా. సో కొంచెం రౌండ్ షేప్లో అడ్జస్ట్ అయ్యేలా చేసుకోండి. పిజ్జా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. ఇప్పుడు మనం ఏ ప్లేట్లో అయితే పిజ్జా చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్లో కొంచెం ఆయిల్ లేదా బటర్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న ప్లేట్లో పిజ్జా బేస్ని వేసి అడ్జస్ట్ చేసుకోండి, ప్లేట్ షేప్లో అడ్జస్ట్ చేసుకోండి పిజ్జా బేస్ని. సో పిజ్జా బేస్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిజ్జా బేస్ మీద పైన ఇలా హోల్స్ లాగా నైఫ్తో పెట్టుకోండి. తర్వాత నేను చూపిస్తున్న పిజ్జా సాస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని షెజ్వాన్ సాస్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇవి రెండు లేకపోతే చిల్లీ సాస్ లేదా టమాటో సాస్ వేసుకోవాలి. తర్వాత నేను చూపిస్తున్న చీజ్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని అక్కడక్కడ పీసెస్ పెట్టుకోండి. మేము చేసుకున్నది కార్న్ పిజ్జా కాబట్టి కార్న్ ఒకటే యాడ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మీరు వెజ్ పిజ్జా చేసుకోవాలనుకుంటే లైక్ వెజ్జీస్ యాడ్ చేసుకోవచ్చు, ఆనియన్స్, క్యాప్సికమ్ కానీ అలా టమాటో యాడ్ చేసుకోండి. తర్వాత నేను చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకున్నాను టేస్ట్ కోసం.
అలా యాడ్ చేసిన తర్వాత మనకి పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు సో ప్రీహీట్ కోసం మనం సాల్ట్ ఆర్ ఇసుకను కూడా యూస్ చేయొచ్చు. నేను చూపించినలాగా పైన ఒక బౌల్ పెట్టి 5 minutes మీడియంలో పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. ఆ పైన మనం రెడీ చేసిన పిజ్జా బేస్ని పెట్టి మూత పెట్టుకోవాలి. ఒక 20 to 25 minutes మీడియంలో పెట్టి బేక్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి పిజ్జా అనేది రెడీ అయిపోతుంది, పఫీగా ఉంటుంది. సో ఇప్పుడు చూసేద్దాం, పిజ్జా అనేది రెడీ అయిపోయింది. మనకి తింటుంటే కూడా లైక్ హోమ్లో చేసుకుంది కూడా బయట నుంచి తెచ్చుకునేలాగా ఉంటుంది. ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే వీడియోస్ పెడుతూ ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి.